ఏపీలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ యుద్ధం ప్రకటించింది. వైఎస్ జగన్ హయాంలో నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీల ఎదుట పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. పేద మధ్యతరగతి ప్రజానీకానికి మేలు చేసేలా జగన్ తీసుకొచ్చిన మెడికల్ కాలేజీలను అడ్డుగోలుగా అమ్మేయడానికి చంద్రబాబు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఈ నిర్ణయాన్ని ఏపీ ప్రజానీకం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ ప్రజలు స్వచ్ఛందంగా ధర్నాలో పాల్గొన్నారు. ప్రతి చోట పోలీసులను ప్రయోగించి నిరసనలను అడ్డుకునేందుకు ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నించింది. అన్ని అడ్డంకులను అధిగమించి వైఎస్ఆర్సీపీ శ్రేణులు, ప్రజలు ధర్నాలు నిర్వహించి నినాదాలతో హోరెత్తించారు. ప్రజా వ్యతిరేక ప్రభుత్వానికి ఒక హెచ్చరిక పంపారు. అధికారంలో ఉన్న వారికి ప్రజలకు మేలు చేయడం చేతకాకపోయినా, మేలు చెయ్యాలన్న ఆలోచనలు లేకపోయినా కనీసం గత ప్రభుత్వం అమలు చేసిన ప్రజా సంక్షేమ పథకాలను కొనసాగించాలి. కానీ దోచుకో దాచుకో సిద్ధాంతాన్ని అమలు చేసే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకువచ్చిన మెడికల్ కాలేజీలను నిర్లజ్జగా తన బినామీలకు అమ్మేయడానికి పూనుకున్నారు. దీనికి పీపీపీ అంటూ ఒక ముద్దు పేరు తగిలించారు. రాష్ట్రంలోని పేద మధ్యతరగతి ప్రజలు, విద్యార్థులకు జీవితకాలం మేలు చేయగలిగే విధంగా ఒకేసారి 17 మెడికల్ కాలేజీలను వైఎస్ జగన్ తీసుకువచ్చారు. నిర్మాణం పూర్తయిన 5 మెడికల్ కాలేజీలు, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ప్రారంభించారు. వాటిలో పేద ప్రజలకు స్పెషాలిటీ వైద్యం అందుతుండగా 2 విడతలుగా మెడికల్ విద్యార్థులు చేరి చదువుకుంటున్నారు. విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల మెడికల్ కాలేజీలను జగన్ స్వయంగా ప్రారంభించారు. నిర్మాణం పూర్తయిన పులివెందుల మెడికల్ కాలేజీకి గత ఏడాది మెడికల్ కౌన్సిల్ 50 ఎంబీబీఎస్ సీట్లను మంజూరు చేయగా తాము కాలేజీని నిర్వహించలేము, సీట్లు వద్దని అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు ప్రభుత్వం కౌన్సిల్కు లేఖ రాసింది. పులివెందుల కాలేజీ అందుబాటులోకి రావడం ఏమాత్రం ఇష్టం లేని చంద్రబాబు ఈ దుర్మార్గపు నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ సంవత్సరం పాడేరు మెడికల్ కాలేజీకి 50 సీట్లు మంజూరు కాగా ఆ కాలేజీని ప్రారంభించారు. తన వారికి దోచిపెట్టడం మినహా ప్రజలకు మేలు చేయడం ఏమాత్రం ఇష్టం లేని చంద్రబాబు ఖచ్చితంగా ప్రజలకు నష్టం చేయడానికే మెడికల్ కాలేజీలను పీపీపీ పేరుతో ప్రైవేటు వ్యక్తులకు, అది తన బినామీలకు దోచిపెట్టడానికి నిర్ణయించారు. ఇందుకోసం తన మంత్రుల ద్వారా మెడికల్ కాలేజీలపై దుష్ప్రచారం చేయిస్తున్నారు. దాదాపు 1.5 కోట్ల విలువైన 10 మెడికల్ కాలేజీలను అమ్మేయబోతున్నారు. అసలు ప్రభుత్వ రంగం అంటేనే వ్యతిరేకించే చంద్రబాబు తాను, తన వారు దోచుకుని దాచుకోవడానికి పనికొచ్చే పదవులు ఇచ్చే ప్రభుత్వం ఒక్కటి ఉంటే చాలు, ఇక మిగిలిన రంగాలన్నీ ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించాలని చూస్తారు. చంద్రబాబు ఇప్పుడు 4వసారి ముఖ్యమంత్రి పదవి వెలగబెడుతున్నారు. ఆయన హయాంలో ఇప్పటి వరకు ప్రభుత్వ రంగంలో ఒక్క వైద్య కళాశాలను గాని, ఒక ఆసుపత్రిని గాని నిర్మించలేదు. అసలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గాని, విభజన తరువాత గాని ఇన్ని మెడికల్ కాలేజీలు ఒక ప్రభుత్వ హయాంలో తీసుకురావడం ఒక చరిత్ర. ఇన్ని కాలేజీల నిర్మాణం దేశంలోని ఏ రాష్ట్రంలోనూ ఒకేసారి ప్రారంభం కాలేదు. ప్రతి జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజ్, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఉండాలన్న సత్సంకల్పంతో వైఎస్ జగన్ 17 మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టారు. పేద విద్యార్థులకు ఎంతో విలువైన వైద్య విద్యను అతి తక్కువ ఖర్చుతో అందించాలని, సామాన్యుడు కూడా మేలైన, ఖరీదైన వైద్యాన్ని ఉచితంగా చేయించుకోవాలన్న తపనతో ఆలోచించి వీటి నిర్మాణం ప్రారంభించారు. గత ఏడాది జూన్లో అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు కళ్ళు ఈ మెడికల్ కాలేజీల మీద పడ్డాయి. వాటిని చూసినప్పుడల్లా జగన్ గుర్తుకు రావడంతో తమకు మేలు చేసిన జగన్ను ప్రజలు ఎల్లప్పుడూ గుర్తు చేసుకుంటారనే కక్షతో, ఆ జ్ఞాపకాలను తుడిచివేయాలన్న దుర్మార్గపు ఆలోచనతో ఏకంగా నిర్మాణంలో ఉన్న 10 మెడికల్ కాలేజీలను అమ్మేయడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయాన్ని వైఎస్ జగన్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఇప్పుడు పప్పు బెల్లాలకు అమ్మేస్తున్న మెడికల్ కాలేజీలను తాము అధికారంలోకి రాగానే తిరిగి ప్రభుత్వపరం చేస్తామని జగన్ విస్పష్టంగా ప్రకటించారు. మెడికల్ కాలేజీలు అమ్మేయడానికి చంద్రబాబు ప్రభుత్వం టెండర్ల ప్రక్రియ ప్రారంభించేసింది. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఆందోళన చెందుతోంది. పేద మధ్యతరగతి ప్రజలకు మేలు చేయడానికి తాము తీసుకువచ్చిన కాలేజీలను ధనికులకు దోచిపెట్టడానికి, ప్రజల సంపదను ఇష్టారీతిన కార్పొరేట్ సంస్థల వ్యాపారం కోసం అప్పగించేయడానికి చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని గట్టిగా వ్యతిరేకిస్తోంది. ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజీల దగ్గర పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మెడికల్ కాలేజీల ఎదుట
పార్టీ పిలుపు మేరకు వైఎస్ఆర్సీపీ శ్రేణులు ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు. అయితే జగన్ పిలుపు ప్రజల్లోకి వెళితే జనస్పందన ఎలా ఉంటుందో ఇంతకు ముందే పలుసార్లు చూసిన ప్రభుత్వం పార్టీ నేతల్ని కార్యకర్తలని ఎక్కడికక్కడ అడ్డుకోవడానికి పోలీసులను రంగంలోకి దించింది. నిరసనలు ధర్నాలకు అనుమతి లేదంటూ అనేక చోట్ల పార్టీ నేతలను గృహ నిర్బంధానికి గురిచేసింది. ధర్నా చేయడానికి రోడ్ల మీదకు వచ్చిన ప్రజల్ని పార్టీ శ్రేణుల్ని అడ్డుకోవడానికి చెదరగొట్టడానికి పోలీసులు పెద్ద ఎత్తున ప్రయత్నించారు. పోలీసులు ఎన్ని నిర్బంధాలు ప్రయోగించినా అడ్డుకోవాలని ఎంతగా ప్రయత్నించినా ప్రజలు ఎక్కడా ఆగలేదు. ర్యాలీలను అడ్డుకుంటే ఎక్కడికక్కడ రోడ్ల మీదే బైఠాయించి నిరసన తెలిపారు. మెడికల్ కాలేజీల దగ్గర ధర్నాలు నిర్వహించారు. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలు చేస్తూ హోరెత్తించారు. ఇప్పటికే చంద్రబాబు ప్రభుత్వం సాగిస్తున్న ప్రజా వ్యతిరేక పాలన, దమనకాండ, కూటమి నేతల దోపిడీ దౌర్జన్యాలతో విసిగెత్తిపోయిన ప్రజానీకం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని అత్యంత తీవ్రంగా వ్యతిరేకిస్తూ రోడ్ల మీదకు వచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మెడికల్ కాలేజీల వద్ద వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ పిలుపు మేరకు నిరసనలు, ధర్నాలు విజయవంతంగా జరిగాయి. పోలీసులు ఎన్ని నిర్బంధాలు ప్రయోగించినా వెనకడుగు వేయకుండా పెద్ద సంఖ్యలో ప్రజలు వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తమ నిరసన గళాన్ని గట్టిగా వినిపించారు. ఇప్పటికైనా చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోకపోతే ప్రజా ఉద్యమం మరింత తీవ్రం చేస్తామని హెచ్చరించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వెనక్కి తగ్గే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ. తాము చేసే పోరాటం వైఎస్ఆర్సీపీ స్వార్థం కోసం కాదని ప్రజల ప్రయోజనాల కోసమే పోరాడుతున్నామని చెప్పారాయన. ప్రజల ఆస్తులను అమ్మకానికి పెట్టడాన్ని తమ పార్టీ ఎప్పటికీ అనుమతించబోదన్నారు బొత్స. మా సిద్ధాంతం ఈ నమ్మాం. ప్రభుత్వం తాలూకా ఆధ్వర్యంలోనే ప్రజారోగ్యం ఉండాలి తప్ప ప్రైవేట్ తాలూకా వాళ్ళ చేతుల్లో ప్రజారోగ్యం ఉండడానికి వీలు లేదని చెప్పి మేము నమ్మాం. అంతేకాదు ఆరోగ్యంతో పాటు సామాన్యుల తాలూకా చదువు, పేదవాడి తాలూకా ఒక వైద్య ఎంబీబీఎస్ చేయాలంటే, చదువుకోవాలంటే ఇవాళ ఉన్న ప్రభుత్వ విధానాల్లో ఏబిసి దాంట్లో మెరిట్లో కానీ, సెమీ మెరిట్లో కానీ, లేకపోతే వారు క్యాపిటేషన్ ఫీజు కట్టుకొని కానీ ఇవాళ చదువుకోవాలి ఎంత కష్టం అనేది ఆలోచన చేయమని అడుగుతున్నాం. ఈ ప్రైవేట్ కళాశాలలు వస్తే మీరు ఎంత విధంగా ఇబ్బంది పడతారో ఆలోచన చేయండి. ఈ రాష్ట్రంలో పెద్దలారా, అందుకే ఇవాళ మా తాలూకా మీ అందరం కలిసి, శాసనమండలి సభ్యులు అందరం కలిసి మా పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని, మా నాయకుడు తీసుకున్న నిర్ణయాన్ని దీన్ని చూచా తప్పకుండా దీని అమలు జరిగే వరకు మేము పోరాటం చేస్తామని మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రధానికి తెలియజేస్తున్నాం. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వెనక్కి తీసుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా. ప్రజల గురించి పట్టించుకోకుండా అవినీతిలో మునిగిపోయిన ప్రభుత్వాలకు ప్రజలు ఏ గతి పట్టించారో బంగ్లాదేశ్, నేపాల్ అనుభవాల నుంచి గుణపాఠాలు నేర్చుకోవాలన్నారు జక్కంపూడి. మా ప్రభుత్వ హయాంలో శాంక్షన్ అయినటువంటి మెడికల్ కాలేజీలని కూడా ముందుకు తీసుకువెళ్లకుండా వాటిని నీరుగార్చేటటువంటి ప్రయత్నం మీరు చేయడం అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి ఆలోచనగా ఈవేళ కేవలం ఏదో రాజకీయ పక్షాలు మాత్రమే కాదు, యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా ముక్త కంఠంతో దీనిని వ్యతిరేకిస్తూ ఉంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. 4 పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు కనీసం ఈ రాష్ట్రంలో ఒక్క మెడికల్ కాలేజ్ సరికాదు కదా, కనీసం అంటే ఒక మెడికల్ సీటును కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి లేదు. ఈవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి యువజన విభాగాల తరఫున ఒక్కటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. దయచేసి మీరు ఏదైతే ఈ మెడికల్ కాలేజీని అన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేయాలి అనేటువంటి ఆలోచనని తక్షణమే వెనక్కి తీసుకున్నటువంటి పక్షంలో ఖచ్చితంగా ఏదైతే మన ఇరుగు పొరుగు దేశాలలో ఏదైతే పరిస్థితులు వస్తూ ఉన్నాయో, శ్రీలంక కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, హాంకాంగ్ కావచ్చు, లేక నేపాల్లో కావచ్చు, ప్రధానమంత్రి స్థాయిలో ఉండేటటువంటి నాయకుల్ని కూడా తరిమి కొడుతూ, ఇళ్ల మీద దాడులు చేస్తూ,
దేశాలని విడిచిపెట్టి పారిపోయేటటువంటి పరిస్థితులు తెచ్చుకుంటా ఉన్నారో, ఈవేళ ఈ నిర్ణయం మీరు గనక వెనక్కి తీసుకున్నటువంటి పక్షంలో ఖచ్చితంగా అదే రకమైనటువంటి పరిస్థితులు మీకు కానీ, లోకేష్కి కానీ, పవన్ కళ్యాణ్కి కానీ వచ్చేటటువంటి దగ్గరలోనే ఉంది ఆ సమయం అనేటువంటి విషయం మాత్రం దయచేసి గుర్తుపెట్టుకోండి అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించడం దుర్మార్గమని మండిపడ్డారు మాజీ ఎంపీ అనంత వెంకట్రామరెడ్డి. 5,000 కోట్లు ఖర్చు పెడితే పూర్తయ్యే కాలేజీలను అమ్మేయడం కరెక్ట్ కాదన్నారాయన. వైద్య కళాశాలల ప్రైవేటీకరణను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించదని స్పష్టం చేశారు. ఆస్తులన్నీ కూడా ప్రైవేటు పరం చేస్తున్నాడు, కోట్లకు చేసేది. ఈరోజు కేవలం 8,000 కోట్లతో 15 మెడికల్ కాలేజీ పూర్తి అవుతుంటే 3,000 కోట్లకి ఇప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి నుండి ఖర్చు పెట్టడం జరిగింది. ఇంకొక 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే మరొక 10 మెడికల్ కాలేజీలు కూడా ఈరోజు ప్రభుత్వ ఆధ్వర్యంలోనే పూర్తయ్యే పరిస్థితికి ఈరోజు ఉంటే, ఈరోజు 5,000 కోట్లు ఖర్చు పెట్టారని చెప్పేసి ప్రైవేట్ పీపీపీ విధానంలో ప్రైవేట్ పరం చేసే విధానాన్ని తీసుకొని వస్తున్నాడు. కాబట్టి దాన్ని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఖండించేదే కాకుండా ఈరోజు ప్రజలందరూ కూడా ముక్తఖండంతో ఈరోజు ఉద్యమ బాట కూడా పెట్టడం జరిగింది. ఏపీలోని కూటమి ప్రభుత్వం పేదలకు అన్యాయం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ ఎంపీ వంగ గీత. పులివెందుల మెడికల్ కాలేజీకి కేంద్రం సీట్లు మంజూరు చేస్తే వద్దని లేఖ రాసిందని విమర్శించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ కానివ్వబోమని స్పష్టం చేశారు ఆమె. అడ్మిషన్స్ ప్రారంభమయ్యాయి, మెడికల్ సీట్లు చదువుకుంటూ ఉన్నారు. అంతేకాకుండా మిగతా కాలేజీలు వివిధ దశల్లో కూడా ముందుకు రావడం జరిగింది. పులివెందుల మెడికల్ కాలేజీ పూర్తిగా సంపూర్ణమయ్యి పూర్తిగా అన్ని దశల్లోనే పూర్తయిన తర్వాత మరి కేంద్ర మెడికల్ కౌన్సిల్ నుంచి కూడా అడ్మిషన్స్ కి పర్మిషన్ ఇస్తే ఈ గవర్నమెంట్ వచ్చిన వెంటనే మాకు అడ్మిషన్స్ అవసరం లేదు అని చెప్పి రాయటం అనేది నిజంగా దుర్మార్గమైన విషయం, ప్రజల్ని అన్యాయం చేయడం అనే విషయం. పేద వర్గాల పట్ల వాళ్ళకున్న చిత్తశుద్ధి ఏంటో మనకి అర్థమవుతా ఉంది. అందుకే పేదల పక్షాన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేమంతా పోరాటం చేయడం జరుగుతుంది. కూటమి ప్రభుత్వానికి దోచుకోవడమే లక్ష్యంగా మారిందని వైఎస్ఆర్సీపీ నేత బైరెడ్డి సిద్ధార్థరెడ్డి విమర్శించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ధర్నా చేయడానికి కూడా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. ఈ రోజు కాకపోతే రేపైనా ఆందోళన నిర్వహిస్తామని ప్రకటించారు. జీవితం అంతా కూడా పేదవాళ్ళకి ఏదో చేయాలా, ప్రభుత్వానికి ఏదో మేలు చేయాలా, ప్రభుత్వానికి ఆదాయం వచ్చేటట్టు చేయాలా అనే ఆలోచన లేకుండా వాళ్ళ సొంత వాళ్ళకి ఏదన్నా మేలు చేయాలా, వాళ్ళ సొంత జోబులు నింపుకోవాలనే ఆలోచన తప్ప వేరేది లేదు. దాంట్లో భాగంగానే ఈరోజు ఈ అరెస్టులు కూడా. ఈరోజు విద్యార్థులకు ఎగ్జామ్ ఉంది కాబట్టి మీకు పర్మిషన్ లేదు అని చెప్పినారు. సరే, విద్యార్థుల ఎగ్జామ్ అయిపోయిన తర్వాతనే మేము వచ్చి మా యొక్క నిరసన కార్యక్రమం తెలుపుతామంటే దానికి కూడా పర్మిషన్ నిరాకరించడం జరిగింది. ఈరోజు అడుగడుగున ఆంక్షలు పెట్టి, బ్యారికేడ్లు పెట్టి, 100 మంది పోలీస్ ఆఫీసర్లను పెట్టి ఎవరిని కూడా మెడికల్ కాలేజ్ దగ్గరికి రాకుండా చేయడం అనేది నిజంగానే చాలా దురదృష్టం. ఈరోజు కాకుంటే రేపు కాకుంటే ఎల్లుండి ఖచ్చితంగా నంద్యాల మెడికల్ కాలేజ్ దగ్గరికి వెళ్ళి అసలు ఒక ఇటుక కూడా పెట్టలేదు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. మళ్ళీ మెడికల్ కాలేజ్ ఎక్కడి నుంచి వచ్చింది? అది ఏమన్నా చూమ్ మంత్రం అంటే వచ్చింది? అది రాత్రికి రాత్రి లేదు కదా. ఆలోచన మాది, ఆచరణ మాది, నిధుల సేకరణ మాది, భూసేకరణ మాది. మొత్తం ఒక మంచి కార్యక్రమం చేయాలని 17 మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేపించిందే జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన 4 టర్ములు ముఖ్యమంత్రిగా ఉండి ఒక్క మెడికల్ కాలేజ్, ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజ్ కూడా తీసుకొని రాకపోగా జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టిన ఈ మంచి కార్యక్రమాన్ని కూడా ప్రైవేటైజ్ చేయడం అనేది నిజంగానే చాలా దుర్మార్గం. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో నిర్మాణంలో ఉన్న మెడికల్ కళాశాలను వైఎస్ఆర్సీపీ నేతలు పరిశీలించారు. ఇప్పటికే 60% నిర్మాణం పూర్తయిన మెడికల్ కాలేజీని ప్రైవేటు పరం చేయడాన్ని నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ తప్పుబట్టారు. స్వార్థ ప్రయోజనాల కోసం పేదలకు వైద్యం అందకుండా కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఆందోళన మరింత ఉధృతం చేస్తామని ఉమాశంకర్ స్పష్టం చేశారు. ఉచితంగా వైద్య పరీక్షలు చేయరు, ఉచితంగా ఆపరేషన్ చేయరు. ప్రతిదీ కూడా వైజాగ్లో పెద్ద హాస్పిటల్లో ఏ విధంగా మనం మరి బిల్స్ వస్తాయో అదే విధంగా వస్తాయి. అదే ప్రభుత్వ పరంగానే ఏదైతే జగనన్న ప్రభుత్వంలో ఇచ్చారో మెడికల్ కాలేజ్ అదే విధంగా కొనసాగితే ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రాంతంలో కొన్ని వేల మందికి కూడా ఫ్రీగా వైద్యం దొరుకుతుంది, ఫ్రీగా వైద్య పరీక్షలు చేస్తారు, ఫ్రీగా అన్ని కూడా ఆపరేషన్లు కూడా చేస్తారు. కనుక దీని డిమాండ్ ఏంటంటే కంపల్సరీగా ఎట్టి బస్సులు కూడా జగనన్న ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయం ఇది. కాబట్టి ఈ గవర్నమెంట్ కూడా మేము కోరుతున్నాం, రిక్వెస్ట్ కూడా చేస్తున్నాం. ఈ ప్రాంతంలో చాలా అవసరం కనుక ఇవన్నీ కూడా ప్రైవేటీకరణ చేయకుండా ఎవరో ప్రైవేట్ వారు కట్టబెట్టి ఈ మా ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ కూడా ద్రోహం చేయకూడదని చెప్పి
రాబోయేది జగన్ ప్రభుత్వమేనని మెడికల్ కాలేజీలు ఇప్పుడు ప్రైవేటు వారికి అమ్మినా జగన్ ప్రభుత్వం వాటిని స్వాధీనం చేసుకుంటుందని హెచ్చరించారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే చంద్రశేఖర్. కాలేజీలు కొనేవారు గుర్తుపెట్టుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్ ప్రభుత్వం వాటిని ప్రజలకు కట్టబెడుతుందని స్పష్టం చేశారు. విలువైనటువంటి భూమిని కొట్టేయాలని ఎవరైతే ప్రైవేట్ పెత్తందారులు ఆలోచిస్తున్నారో ఖబర్దార్, రాబోయేది వైఎస్ఆర్ జగనన్న ప్రభుత్వం. ఇది మీరు దక్కించుకున్న క్యాన్సల్ చేసి మళ్ళీ ప్రజలకి కట్టబెడతాం. ఖబర్దార్, ఎవరు ఈ టెండర్ దక్కించుకున్నా, ఎవరు ఈ కాలేజీల యొక్క భూములను కొట్టేయాలనుకున్నా అది కుదిరే పనే కాదు. రాబోయేది జగన్మోహన్ రెడ్డి. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ప్రజలంతా వ్యతిరేకిస్తున్నారని చెప్పారు వైఎస్ఆర్సీపీ నేత గడికోట శ్రీకాంత్ రెడ్డి. వేలాది మందికి మేలు జరిగే ఆసుపత్రులు, కాలేజీలు ప్రైవేటు సంస్థలకు అప్పగించడం మంచిది కాదన్నారు. ప్రజాస్పందన తర్వాతనైనా ప్రభుత్వ వైఖరి మార్చుకోవాలని డిమాండ్ చేశారు. 60% పూర్తయినటువంటి వెనకాల మీకు బిల్డింగ్లు కనిపిస్తున్నాయి. ఏ బిల్డింగ్లు కాకుండా మీరు హాస్టల్ బిల్డింగ్స్ వెనకాల అనేకమైన టవర్స్ అన్ని కట్టడము, 100 ఎకరాల భూమిని కేటాయించడం. ఈ 100 ఎకరాలు అప్పనంగా ఇప్పుడు వైజాగ్లో అయితే ఏ రకంగా అయితే ఎకరా 99 పైసలకు కేటాయించాడో ఆ రకంగా తన బినామీలకు కేటాయించే విధంగా ఈ 100 ఎకరాల భూమిని 9,000 రూపాయలకు వాళ్ళకి ఇచ్చేసేసి ప్రజల సొమ్మును ఇలా దోచుకోవడం ఎంతవరకు సమంజసమని చెప్పి ప్రశ్నిస్తున్నాం. అలాగే విద్యతో పాటు వైద్యం, తర్వాత 600 బెడెడ్ హాస్పిటల్స్ ఉంటాయి. మొత్తం సర్జరీస్ అన్ని ఫ్రీ జరుగుతాయి. కొన్ని వేల మందికి మేలు జరిగేటువంటి కార్యక్రమం, దాన్ని కూడా తుంగలో దొక్కుతున్నటువంటి బాధతోనే ఈరోజు మేము అందరం రోడ్డుకి ఎక్కాం. ఈ ప్రజల యొక్క స్పందన చూసి తనలో ఇప్పుడున్న మార్పు రావాలని కోరుతున్నాం. 4 సార్లు సీఎంగా చేసిన చంద్రబాబు ఒక్క మెడికల్ కాలేజీ కాదు కదా, ఒక్క మెడికల్ సీటు కూడా తీసుకురాలేదని వైఎస్ఆర్సీపీ నేత తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి విమర్శించారు. కాలేజీలే తీసుకురాని ముఖ్యమంత్రి చంద్రబాబు జగన్ ప్రభుత్వం తెచ్చిన కాలేజీలను అమ్ముకోవడం సిగ్గుచేటన్నారు. పేదల కోసం తెచ్చిన కాలేజీలతో వ్యాపారం చేయడం సరికాదన్నారు ఆయన. నీవు 4 దఫాలు ముఖ్యమంత్రిగా చేసినా నీవు తెచ్చింది ఏదీ లేదు. ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తేలా. మా రాజశేఖర రెడ్డి గారు కానీ అంతకుముందున్న ముఖ్యమంత్రులు కానీ తీసుకొచ్చింది 11 ప్రభుత్వ వైద్య కళాశాలలు తెచ్చారు. మరి మా జగనన్న ఈ రాష్ట్ర అవసరాలను గుర్తించి పేదవానికి ఉచితంగా వైద్యం అందజేయాలా. ఉచితంగా వైద్య విద్యను అభ్యసించినటువంటి పేద డాక్టర్లందరూ కూడా, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు, పేద వర్గాలకు సంబంధించిన డాక్టర్లందరూ కూడా ఉచితంగా వైద్యం చేయాలా. వైద్య వృత్తిని ఒక సేవాభావంతో చేయాలనే ఉద్దేశంతో తీసుకొచ్చారు. మరి మీరు దాన్ని వ్యాపారం చేస్తూ ఉన్నారు. ఈ ప్రజా వ్యతిరేకత వైఖరి మానుకుని ఈ 17 ప్రభుత్వ కళాశాలలన్నీ కూడా, మెడికల్ కాలేజీలన్నీ కూడా 4-5 వేల కోట్లు ఖర్చు పెడితే అయిపోతాయి. 1,50,000 కోట్ల దోపిడీ చేస్తున్నాం అమరావతిలో. నువ్వు బిచ్చం ఎదిల్చినా మేము బతుకుతాం, ఉచిత వైద్యం అందుకుంటాం ఈ రాష్ట్ర ప్రజలు. 4-5 వేల కోట్ల రూపాయలు లేని ఒక దుర్మార్గమైన నీ మనస్తత్వాన్ని ఇప్పటికైనా మానుకోమని ఇదో పలుకుతున్నాం. ఈ రాష్ట్రంలో యువత తిరగబడాలా, ఈ రాష్ట్రంలో విద్యార్థులు తిరగబడాలా. పేదవాడు గొప్ప స్థానానికి వచ్చేటువంటి ఒక హక్కును కోల్పోకూడదు. పేదవాడు ఉచిత వైద్యము అందుకునేటువంటి హక్కును కోల్పోకూడదు. కాబట్టి తిరగబడమని నేను అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తాను. ఎన్నికల ముందు సంపద సృష్టిస్తానన్న చంద్రబాబు గెలిచిన తర్వాత మెడికల్ కాలేజీలను అమ్మకానికి పెట్టారని విమర్శించారు గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి. 30,000తో వైద్య విద్యను అభ్యసించే పరిస్థితి నుండి 30 లక్షలకు అమ్ముకునే విధంగా తనకు లంచాలు ఇచ్చేవారికి అప్పజెప్తున్నారని మండిపడ్డారు. చెలో మెడికల్ కాలేజీ కార్యక్రమాన్ని అడ్డుకునే దిశగా పక్క రాష్ట్రాలకు వచ్చి మరీ అక్రమ అరెస్టులు చేస్తున్నారన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో కాదు, తెలంగాణకి పంపించి పోలీసుల్ని, మమ్మల్ని అందరినీ వైఎస్ఆర్సీపీ నాయకులు అరెస్ట్ చేయిస్తున్నారంటే ఈ దిక్కుమాలిన ప్రభుత్వం పాలన ఎట్టుందో ప్రజలకు అర్థమవుతుంది. దేనికి ఈరోజు మేము నిరసన తెలియజేస్తుంది. సంపద సృష్టిస్తానన్న చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ల ముందు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు పట్టుపట్టి కట్టిస్తున్న 10-15 వేల కోట్ల మెడికల్ కాలేజీల ఆస్తిని అప్పనంగా తన చెంచాగాళ్ళకి లంచాలు తీసుకొని అమ్ముకుంటుంటే దానికి నిరసన తెలియజేస్తున్నాం. సంపద సృష్టిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు దానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు వైఎస్ఆర్సీపీ మేధావుల సంఘం అధ్యక్షుడు వైఈపీ రెడ్డి. జగన్ ప్రభుత్వం తీసుకువచ్చిన మెడికల్ కాలేజీలను తన వారికి పంచిపెడుతున్నారని మండిపడ్డారాయన.
మెడికల్ కాలేజీలు ఉంటే అటు పేద ప్రజానికానికి అందుబాటులో వైద్యం అందుతుంది. అలాగే విద్యార్థులు కోట్లు ఖర్చు పెట్టి ఉక్రెయిన్, ఉజ్బెకిస్తాన్ రకరకాల విదేశాలకు వెళ్ళి వైద్య విద్యను అభ్యసించేటువంటి బరువు తగ్గుతుంది. గవర్నమెంట్ కాలేజీల వల్ల సామాన్య విద్యార్థులకు, పేదలకు, మధ్యతరగతి వర్గాలకి వైద్య విద్య అందుబాటులో ఉంటుంది. కానీ ఇవన్నింటిని పక్కన పెట్టి తను చేయాల్సిందే అని చెప్పేసి, తన వాళ్లకు సంపద సృష్టించాల్సిందే అని చెప్పేసి గౌరవనీయుల జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలకి చేయాల్సినంత పని చేసిన తర్వాత కూడా కొన్ని పూర్తి అయినాయి, కొన్ని ప్రాసెస్లు ఉన్నాయి. వాటన్నింటినీ ప్రైవేటీకరణ చేసి ప్రైవేట్ వ్యక్తులకు అందజేసి సామాన్య ప్రజానీకము, విద్యార్థులు చాలా నష్టపోయేటువంటి పరిస్థితి వస్తుంది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను తీవ్రంగా వ్యతిరేకించారు వైఎస్ఆర్సీపీ అరకు ఎంపీ తనూజరాణి. కొత్తగా తేలేకపోయినా ఉన్న కాలేజీలను ప్రైవేటీకరణ చేయడం సరికాదన్నారామె. తమ ప్రభుత్వంలో తీసుకువచ్చిన మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం కానివ్వబోమని స్పష్టం చేశారు ఎంపీ తనూజరాణి. అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజలకు, ఎస్పెషల్లీ పేద విద్యార్థులకు, పేద మెడికల్ విద్యార్థులకు సాయం చేసే విధంగా 17 మెడికల్ కాలేజీని తీసుకురావడం జరిగింది. 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసి ఇది 4వ ముఖ్యమంత్రిగా చేస్తున్న చంద్రబాబు నాయుడు గారు మా గిరిజన ప్రాంతానికి ఏం చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన మెడికల్ కాలేజ్ని ప్రైవేటీకరణ చేయడం తప్ప ఆయన చేసింది శూన్యం.